ఏడాదంతా ఇరాం లేకుంటే డ్యూటీ చేసేటోళ్ళు ఎవ్వరన్నా ఉన్నారంటే అదొక్క రైతులే. ఆటి కాలంలో చినుకులు పడ్డప్పటి సంధి దుక్కులు దున్నుకొని ఇత్తులు నాటుకొని మొక్కలైనాక కలుపు తీసుకొని మందులు చల్లుకుంటా కడుపులో పుట్టిన పిల్లల్ని సాదుకున్నట్టు సాదుకుంటారు పంటల్ని. అసొంటిది రైతులకు చూడుర్రి పండించిన పంటను అమ్ముకుందానికి ఎంత తిప్పలైతుందో. నిరీగింత పాపం ఉంటుందా అనుల్లా? ఆగో చూసిరా, ఇంటి ఆయన పెట్రోల్ పోసుకుంటుంటే అక్క కూడా నేనింత పోసుకుంటా ఇటు అన్నట్టే పెట్రోల్ డబ్బా గుంజుకుంటుంది. ఇంతకాలకేం కష్టం వచ్చిందని అంటే వాళ్ళే చెప్తున్నారు. 7 కిలోలైనా ఒక కింటకు కట్ చేస్తే రైతు ఏం బాగుపడతాడు? 7 కిలోలు 8 కిలోలు కింటా కంటికి మేము ఏం ఇస్తాం? మేము ఏం బాగుపడతాం? మేము చావాలన్నా బతకాలనా? నా 450 25 బస్తాలకు 13 క్వింటాలు పోతాంది. 13 క్వింటాలు అని అంటే నేను రైతులు చావాలన్నా బతకాలన్నా? మందు తాగి తాగకపోతే ఏముంది సార్ మాకు? కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టే ఉన్నది కదా. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఐకేపీ కళ్ళలలో పోస్తే కాంటాలు అయ్యేదానిక ఒక తిప్పల, కాంటాలు అయినాక ఇంకొక తిప్పలు అన్నట్టే తయారైంది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అని మస్తు గోసటిల్లుతున్నారు ఈ ఆలుమొగలు. కింటాకు 7.5 కిలోల దానిక తరుగు కింద తీస్తేనేమో మంచిగున్నాయి అంటున్నారట. లేకుంటే కాంటాలు అయ్యి మిల్లుల కాడికి పోయినాక కూడా తరుగు తక్కువ అన్నందుకు మీ ఓట్లు మంచిగా లేవు అని వెనకకు పంపిస్తున్నారు అట. అంతా వాళ్ళకే పోసి వాళ్ళకు కవులకి ఏమి ఇయ్యను, నేనేమో ఇది చేయను, నేనైతే ఇయ్యను అన్న. అదే నా 3 కిలోల చొప్పున అయితే తీసుకోమను. అదే 8 కిలోలు కింటాకు 8 కిలోలు అయితే మాత్రం నా వల్ల కాదు, నేను ఇయ్యను. క్వింటాల్ 8 కిలోలు తీసుకుంటానడా? లేదు సార్, 3 కిలోల చొప్పున 3 కిలోలు అంటే 8 కిలోలు వస్తుంది కదా. 3 కిలోలు అంటే 40 కిలోల సంచికి 3 కిలోలు. ఇగోకి అన్న పేరు గుగులోతు కీమానాయకు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఉన్న అన్నారం ఐకేపీ కళ్ళంలో ఓట్లు పోసిండట. నెల్లాళ్ల పాటు ఎండ పోసినాక తేమ గీమ అంతా చూసుకున్నాకనే కాంటాలు వేసిడట. వారం రోజుల కింద ఇంకో 3 రైతులతో కలిపి ఈళ్ల ఓట్లను కూడా లారీలకు ఎక్కించి మిల్లుల కాడికి పంపించిరాట. తీరా మిల్లుల కాడికి పోయినాక కింటాకు 7.5 కిలోల తరిగి తీస్తేనే కొంటామని పోయిన ఓట్ల లోడును కూడా మళ్ళా వెనకకు పంపించిరాట. కింటాకు 7 కిలోలు అంటే ఓ 10-15 కింటాల దానిక తరుగు కిందనే పోతుంది అనుకుంటా గోడెల్లో పోసుకుంటున్నాడు గీ రైతన్న. ఇక ఈ ముచ్చటలిక కాగానే అక్కడి తహసీల్దార్ సార్ వచ్చి వాళ్ళతో మాట్లాడినట్ట గానీ ఉత్తమ మాటలు చెప్తే ఏం ఫాయిదా సారు, రైతులకు ఇటువంటి తిప్పలు లేకుండా చూడాలి అనుకుంటున్నాడకి ముచ్చటలికైనాక చుట్టుముట్టు ఊళ్ళల్లో ఉండేది పబ్లిక్. మరి చూడాలి ఏం చేస్తారో ఇక ఆఖరికి.